హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అంతకంటే బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే శిల్పారామంకి వచ్చాము. హైదరాబాద్ హైటెక్ సిటీ లాంటి బిజీ ప్లేసెస్లో ఒక మంచి పీస్ఫుల్ విలేజ్ ఉందంటే మీరు నమ్ముతారా? అది నమ్మాలంటే మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్కి వెళ్ళాల్సిందే. అండ్ నాకు తెలుసు మీలో చాలామంది ఈ ప్లేస్ విజిట్ అయ్యే ఉంటారు. అండ్ నేను ఈ వీడియో చేస్తుంది ఎవరైతే విజిట్ అవ్వకుండా ఉంటారో వాళ్ళ కోసం, అండ్ ఆల్రెడీ విజిట్ అయిన వాళ్ళకి జస్ట్ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని చెప్పి వీడియో చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేద్దాము. ఈ శిల్పారామంని 1992లో స్టార్ట్ చేశారంట. దీని మెయిన్ ఇంటెన్షన్ వచ్చి ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ యొక్క ఆర్ట్స్ అండ్ ట్రెడిషన్స్ని అండ్ ఇంకా హ్యాండ్ క్రాఫ్ట్స్ అవన్నీ ఒకటే ప్లేస్లో చూపించాలని అనుకోవడము. దీని ఎంట్రీ ఫీ వచ్చేసి 60 రూపీస్ పర్ పర్సన్. మేమైతే 3 మెంబర్స్ వెళ్ళాము. ఇక షాపింగ్ చేసే వాళ్ళకైతే పండగే. ఇక్కడ తిరిగి తిరిగి మనకు కాళ్ళు నొప్పులు వస్తాయేమో, కానీ ఎంత తిరిగినా ఇంకా షాప్స్ వస్తూనే ఉంటాయి. సో అదనమాట. ఇక్కడ మనకి దొరకని ఐటమ్ అంటూ ఏముండదు అండ్ అన్నీ కూడా యూనిక్గా ఉంటాయి. ఎక్కడ మనం ఇలాంటి పీసెస్ ఇంకొకటి చూడలేము, వాళ్ళ దగ్గరే ఉంటాయేమో. ఇక్కడ ఈ బ్యాగ్స్ చూడండి, నాకు చాలా బాగా నచ్చాయి. క్లాత్ బ్యాగ్స్ అండ్ అన్నీ కూడా నేను చెప్పినట్టు హ్యాండ్ మేడే, అన్నీ యూనిక్గా ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ ఇవి చూడండి, కలెక్షన్స్ చాలా అంటే చాలా నచ్చాయి నాకు. అండ్ ఈ వాలెట్ వచ్చి అరౌండ్ 400 రూపీస్ చెప్పారు. కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది, కానీ బట్ మనం బార్గెన్ చేస్తే తగ్గే ఛాన్స్ ఉండొచ్చు. అండ్ మనం కూడా అవన్నీ హ్యాండ్మేడ్ కాబట్టి బయట షాప్స్లో అడిగినట్టు చాలా తక్కువకి అడిగితే వాళ్ళకు కూడా కష్టంగా ఉంటుందేమో అని అనిపించింది. బట్ యా, మనకు తెలుస్తుంది కదా ఈ ప్రోడక్ట్ ఎంత ఉంటుంది అని చెప్పి, దాన్ని బట్టి మనం బేస్ చేసుకొని కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ షాప్లో పర్ల్స్, బీడ్స్ అండ్ అన్ని రకాల స్టోన్స్, జమ్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మనకి జ్యువెలరీ మేక్ చేసుకోవాలన్నా ఇక్కడ తీసుకొని మేక్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడ కొన్ని ఆల్రెడీ మేక్ చేసి కూడా ఉన్నాయి, అవి కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఆక్సిడైజర్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ అవన్నీ కూడా ఉన్నాయి. అది ఇది అని కాకుండా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, A to Z. మనం మెల్లగా ఒకటొకటి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాము. అండ్ ఈ వీడియోలో నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటంటే అక్కడ ఒక ట్రైబల్ విలేజ్ ఉంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను ఇక్కడున్న శిల్పారామంకి, సో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడున్న బిజీ లైఫ్, అది కూడా సిటీలో ఉన్న నాయిస్, ట్రాఫిక్, ఈ గోల్ అంతా మర్చిపోయి పీస్ఫుల్గా ఒక విలేజ్ వైబ్స్ వచ్చే ప్లేస్ అయితే శిల్పారామం. సో ఎందుకు అంత పీస్ఫుల్గా ఉంది అని చెప్పి మనం వీడియోలో ముందు ముందు చూసుకుంటూ వెళ్దాము. అండ్ ఇక్కడైతే బ్రాస్ ఐటమ్స్, ఇంకా వుడెన్ ఐటమ్స్ చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ హ్యాండ్లూమ్స్ షాప్ ఒకటి ఉండింది క్లాతింగ్కి. సో అక్కడ నాకు ఒక డ్రెస్ బాగా నచ్చింది. డ్రెస్ మెటీరియల్ ఇక్కత్ ప్యాటర్న్ ఉండి చాలా బాగుంది అసలు. సో నాకు నచ్చి తీసుకున్నాను. వాళ్ళు 3000 చెప్పారు, మేము 1600కి బార్గెన్ చేసాము. నాకు చాలా బాగా నచ్చిందని చెప్పి మా ఫ్రెండ్స్ కొనిచ్చారనమాట నాకు ఇది. సో ఇది వేసుకుంటే ఇలా ఉండింది, చాలా బాగుంది కదా. అండ్ ఇలాంటి పీస్ నేను మళ్ళీ ఎక్కడా చూడలేదు, అందుకే నేను ప్రతిసారి యూనిక్ అని మెన్షన్ చేస్తున్నాను. రీసెంట్ టైమ్స్లో ఇలాంటి డిజైన్స్లో డ్రెస్సెస్ చూసాను, బట్ ఆ పర్టికులర్ కలర్ కాంబినేషన్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు, అందుకే యూనిక్ అని మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను చూపించే స్టోర్లో శారీస్, దుపట్టాస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అన్నీ కూడా యూనిక్, ఎందుకంటే ఒకటే పీస్ ఉన్నాయి అన్నీ కూడా. అండ్ ఇక్కడ అన్నీ హోమ్ డెకోర్ రిలేటెడ్ చాలా థింగ్స్ ఉన్నాయి, చిన్నవి చాలా క్యూట్ స్టఫ్, మనం మళ్ళీ బయట దొరకనివి కూడా. అండ్ ఇవి గిఫ్టింగ్ పర్పస్ అయినా లేదంటే మన ఇంట్లో డెకోర్కైనా చాలా బాగుంటాయి. మోస్ట్లీ ఇక్కడ అన్ని హ్యాండ్మేడ్ థింగ్సే ఉంటాయి. అండ్ నేను విన్నది ఏంటంటే ఇక్కడ స్టాల్స్ కూడా ఎవరైతే మేక్ చేశారో వాళ్ళకే ఇస్తారు, లైక్ చేనేత కార్మికులు అంటారు కదా, సో వాళ్ళకే స్టాల్స్ అన్నీ ఇస్తారు అని విన్నాను. బట్ అవి ఛార్జ్ చేస్తారా, ఫ్రీగా ఇస్తారా అని నాకైతే తెలీదు. అండ్ దీని గురించి మీకు ఇంకేమైనా తెలిస్తే కమెంట్స్లో చెప్పండి, నేను కూడా తెలుసుకున్నట్టు ఉంటుంది. సో క్లాతింగ్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అన్నీ. నెక్స్ట్ ఫుట్వేర్కి వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని రకాల ఫుట్వేర్ అవైలబుల్ ఉన్నాయి, జూట్, క్లాతింగ్వి అన్నీ. మోస్ట్ యూనిక్ కలెక్షనే ఇక్కడ కూడా చెప్పాలంటే. అండ్ ఈ శిల్పారామం ఎగ్జిబిషన్ పర్పసే కాకుండా ఇక్కడ మ్యూజిక్ కాన్సర్ట్స్, కూచిపూడి, భరతనాట్యం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తారంట. అండ్ ఫెస్టివల్స్ టైంలో అయితే ఇక్కడ గ్రాండ్గా సెలబ్రేషన్స్ అవి ఉంటాయని విన్నాను. నేను ఫీల్ అయిందైతే ఇక్కడ షాపింగ్ చేయడం చాలా స్పెషల్ అని చెప్పి, ఎందుకు అంటే ఇక్కడ ఉన్న ప్రతి స్టాల్ ఒక కల్చర్ని రిప్రజెంట్ చేస్తుందని అనిపించింది. అండ్ చాలామంది ఇక్కడ హ్యాండ్మేడ్ ఐటమ్స్ అన్ని గిఫ్టింగ్ పర్పస్ కొంటారంట. అండ్ ఇక్కడ అవే కాకుండా ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాము, అరౌండ్ 5 o'clock ఆ టైంకి. అండ్ యాక్చువల్లీ ఆ టైంకి వర్షం కూడా స్టార్ట్ అయ్యేలా ఉందని చెప్పి నేను ముందే అంబ్రెల్లా తీసుకెళ్ళాను,
మా ఫ్రెండ్స్ ఏమో వర్షం ఎందుకు పడుతుంది, నువ్వు మరీ అంబ్రెల్లా తీసుకొని వచ్చావు అన్నారు. బట్ అది ఎలా యూజ్ అయిందో తర్వాత చూడండి మీరు. మేము 5కి వెళ్ళి 8 వరకు తిరిగినా కూడా ఇంకా ఎక్స్ప్లోర్ చేయనివి చాలా మిగిలే ఉన్నాయి అండ్ కొన్ని స్టోర్స్ క్లోజ్ చేసి కూడా ఉన్నాయి. సో మోస్ట్లీ నా సజెషన్ ఏంటంటే 4 ఆ టైంకి లోపలికి ఎంటర్ అయిపోతే మనం ఒక 4 అవర్స్ తిరిగినా కొంచెం సేపు చిల్ అయినట్టు ఉంటుంది మనకు కూడా. అండ్ ఈవినింగ్ టైం కాబట్టి మంచిగా చల్లగా ఉంటుంది. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి ఎగ్జిబిషన్ అంటే ఒక అమ్యూజ్మెంట్ పార్క్ అనమాట. లైక్ జైంట్ వీల్ ఇలాంటి రైడ్స్ అన్నీ ఉంటేనే ఎగ్జిబిషన్ అని అనుకుంటారు. బట్ నాకు సంబంధించినంత వరకు ఈ ఎగ్జిబిషన్ చాలా బాగుంటుంది అండ్ చాలా పీస్ఫుల్ వైబ్స్ ఇస్తుంది. సిటీలో ఉన్న వాళ్ళకైతే విలేజ్ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుందా అని అనిపించేలా ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ వుడెన్ క్లిప్స్. ఇదేమో పెన్ హోల్డర్, ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామో కూడా నాకు తెలీదు. అండ్ యూనిక్ స్టఫ్ ఉండింది. కాస్ట్ అంతా నేనేం అడగలేదు అన్నిటినీ, బట్ నాకు క్యూట్గా అనిపించి క్యాప్చర్ చేశాను. అండ్ నాకు పర్సనలీ శిల్పారామం బాగా నచ్చేసింది. ఎందుకంటే ఒకవైపు మనం హెరిటేజ్ ఐటమ్స్ అన్నీ కొనుక్కోవచ్చు అండ్ ఇంకోవైపు కల్చర్ని లైవ్గా ఫీల్ అవ్వచ్చు. బయట హైటెక్ సిటీ చూస్తే మనకు అన్ని మోడర్న్ బిల్డింగ్సే ఉంటాయి, బట్ లోపలికి వచ్చాక కంప్లీట్గా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఒక ఫ్యామిలీ అవుటింగ్కి లేదా ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అనిపించింది నాకు. వీడియో స్టార్ట్ అయిన దగ్గర నుండి వసపిట్టల నాన్ స్టాప్గా వాగుతూనే ఉన్నా కదా, నాకు అర్థమవుతుంది మీ బాధ, అందుకే మ్యూజిక్ యాడ్ చేస్తున్నా.
కంప్లీట్ విలేజ్ అట్మాస్ఫియర్ అని చెప్పి వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ బుల్లో కార్డ్తో స్టార్ట్ అయింది విలేజ్ వైబ్స్ అనేది. ఇక్కడ ఉన్న ఈ బొమ్మలు చూడండి, మనకి ఫోన్లో బొమ్మల్లా కనిపిస్తున్నాయి కానీ అక్కడ రియల్గా ఉంటే వాళ్ళు నిజమైన మనుషులు అన్న ఫీలే వస్తుంది మనకి. మేమైతే కొన్ని ప్లేసెస్లో చూసి మనుషులేమో అనుకొని భయపడ్డాం కూడా. అంత రియలిస్టిక్గా ఉన్నాయి, చాలా అంటే చాలా న్యాచురల్ ఫీల్ ఉండే. అండ్ ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకోవడానికి మంచి ఫోటో స్పాట్ కూడా ఇది. సో వర్షం పడడంతో మేము ఇంకా అక్కడే స్ట్రక్ అయిపోయాం కొంచెం సేపు. ట్రైబల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఇంకా విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, పాత కాలంలో ఎలాంటి థింగ్స్ యూస్ చేసేవాళ్ళని చెప్పి మనం ఈ ఏరియాలో చూడొచ్చు అన్నమాట మొత్తం. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ట్రైబల్ విలేజ్ యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే అప్పట్లో ఉన్న వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ వర్క్స్ చేసేవాళ్ళు అండ్ వాళ్ళ కంప్లీట్ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, వాళ్ళు ఎలాంటి థింగ్స్ యూస్ చేసేవాళ్ళు, అవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. మీరు చూడండి ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో. అండ్ చీకట్లో చూసినప్పుడు వాళ్ళు మనుషులేమో అనుకొని చాలా భయపడే ప్లేసెస్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. స్టార్టింగ్లో చెప్పా కదా, ఎందుకురా అంబ్రెల్లా ఎక్స్ట్రా బరువు మోసుకొని వచ్చావు అన్నారు నా ఫ్రెండ్స్. బట్ ఇక్కడ అదే యూజ్ అయింది చూడండి వర్షం పడగానే. సో తీసుకెళ్తే ముందు జాగ్రత్త పోయేదేముంది అదనమాట. అండ్ ఇక్కడ చూడండి ఎంత ఆర్టిస్టిక్గా ఉన్నాయో. నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది. ఈసారి మళ్ళీ వెళ్ళాలి. అప్పుడైతే చాలా హడావిడిగా చూసేసి వచ్చాము. వర్షం పడుతుంది, ఇంకా ఆ రోజు నా బర్త్డే కూడా. సో ఇంకా డిన్నర్ కూడా వెళ్ళాలని చెప్పి త్వరగా స్టార్ట్ అయిపోయాము అక్కడ నుండి. ఇది చూడాలంటే కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయడానికి మినిమం 1 డే పడుతుందేమో అని అనిపించింది నాకైతే. ఈవినింగ్ కొంచెం ఎర్లీగా వెళ్ళున్నా సరిపోయేది. అండ్ వర్షం రాకపోయింటే మేము అక్కడ చాలాసేపు వర్షం పడుతుందని చెప్పి వెయిట్ చేసాము. సో వర్షం రాకుండా ఉంటే ఆ టైం మాకు కొంచెం వేరే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి సరిపోయేది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎర్లీగా వెళ్ళి ఇంకేమైనా స్పెషల్ థింగ్స్ ఉంటే కవర్ చేసేద్దాము. ఇక్కడ చూడండి పాతకాలంలో విలేజ్ మార్కెట్ ఎలా ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ లాగా ఉండిందనమాట. వీడియోలో పెద్దగా తెలియట్లేదు కానీ బట్ డైరెక్ట్గా చూసినప్పుడైతే ఆ వెజిటేబుల్స్ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. పొటాటోస్, ఆనియన్స్, ప్రతి వెజిటేబుల్ కూడా చిన్న చిన్న డీటెయిలింగ్స్ తోటి చాలా బాగా రిప్రజెంట్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి ప్రతి ఒక్క వర్క్కి పార్ట్స్గా డివైడ్ చేసి పెట్టారనమాట. ఇక్కడ ఉందేమో కాళహస్తి వుడ్ వర్క్స్ అనమాట. వాళ్ళు అప్పట్లో ఎలా ప్రిపేర్ చేసేవాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ థీమ్లో ఉండేది అన్నట్టు ఇక్కడ ఒక రిప్రజెంటేషన్ ఉండింది. అండ్ అలాగే పక్కన పెయింటింగ్స్ వేసే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చెప్పి ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. సో ఇలా ప్రతి ఒక్కదానికి డీటెయిలింగ్గా అసలు అవి చూడండి, ఆ ఇల్లులు, ఆ మనుషులు చాలా రియలిస్టిక్గా అనిపించాయి. ఇక్కడ ఉన్నవన్నీ రియలిస్టిక్గా ఉండడానికి మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్, జ్యువెలరీ అవన్నీ రియల్వే అన్నమాట. సో చాలా రియలిస్టిక్గా కనపడడానికి మెయిన్ రీజన్ అది. మరి అవి ఇట్లా ఓపెన్ ఏరియాలో ఉన్నాయి. మేబీ ఎవ్రీ టైం అవి చేంజ్ చేస్తారేమో కాస్ట్యూమ్స్, జ్యువెలరీ అట్లా. లేదంటే పాడైపోతాయి కదా ఎండకి ఇంకా వర్షానికి. ఇది నాకు వచ్చిన డౌట్ అనమాట. మీలో ఎవరైనా శిల్పారామం విజిట్ చేసి ఉంటే మీకు ఇలాంటి డౌట్ వచ్చిందా కామెంట్ చేయండి. అక్కడ పక్కనున్న మనుషులు, ఇక్కడ ఉన్న బొమ్మలు సేమ్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం చూసేవి పాత కాలంలో కిచెన్లో ఇంకా ఇంట్లో వాడే వస్తువులు, అది కూడా బ్రాస్ ఐటమ్స్ ఏ టైప్ ఉంటాయని చెప్పి ఇక్కడ మనం చూడొచ్చు. వీటినైతే మనం ఇలా బయట నుండే చూడాలి, లోపలికి వెళ్ళే ఛాన్స్ ఏం లేదు, బయట మిర్రర్లో నుండి చూడడమే. ఇక్కడ చూడండి చిన్న థింగ్స్ నుండి పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. వీటిలో చాలా వరకు నాకు పేర్లు కూడా తెలియదు, వాటిని ఏమంటారో. కొన్ని తెలుసు అనుకుంటా, బట్ మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ నేమ్స్ అయితే నాకు తెలీదు. అండ్ చూడండి ఎంత యూనిక్గా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడో రాజుల కాలంలో ఇంకా పాతకాలం వాళ్ళ ఇంట్లో ఉండేవేమో. ఇలాంటి పాత ఐటమ్స్ అన్నీ మోస్ట్లీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాయి. ఇంకా నేను చూసింది ఎక్కడ అంటే మా అమ్మ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో. సో ఇలాంటి బ్రాస్ ఐటమ్స్ అన్నీ నేను అక్కడ చూశాను, బట్ మరి ఇంత క్వాంటిటీలో కాదు, కొన్ని చిన్నవి చూశాను. ఆ రోజు నాకు అసలు వీడియో తీసే ఇంటెన్షనే లేదు, జస్ట్ ర్యాండమ్గా ఫ్రెండ్స్తో చిల్ అవుదామని వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చూసి క్యాప్చర్ చేయకుండా ఉండలేకపోయాను. అండ్ ఐ ఫీల్ ఈ శిల్పారామం అనేది హైదరాబాద్లో ఉన్న ఒక స్పెషల్ ప్లేస్. ఇక్కడ మనం డిఫరెంట్ కల్చర్స్ని, ఆర్ట్స్ని అన్నిటినీ చూడొచ్చు. అలాగే అన్ని ప్లేసెస్లో దొరికే యూనిక్ ఐటమ్స్ని షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఫెస్టివల్స్ టైమ్స్లో వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఆల్ టుగెదర్ ఇది ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్. వెళ్ళిన వాళ్ళు ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ని. అండ్ ఫోటో లవర్స్కి అయితే చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. అలాగే నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది ది బెస్ట్ ప్లేస్. అసలు బయటకు వెళ్ళగానే సిటీ లైఫ్ ఉంటుంది, లోపలికి రాగానే విలేజ్ వైబ్ ఉంటుంది. అండ్ మీలో కొంతమంది అనుకోవచ్చు అంత ఎగ్జాగరేట్ చేసి చెప్పడానికి అక్కడ అంతేం లేదని చెప్పి. అది మీ పర్సనల్ ఒపీనియన్ అనుకోండి.
బట్ నాకు బాగా నచ్చడానికి మెయిన్ రీజన్ అయితే ఈ ప్లేస్కి ఎంటర్ అవ్వగానే డైలీ మనకు ఉండే వర్క్ స్ట్రెస్, ఇంకా సిటీలో ఉండే ట్రాఫిక్ గోల అవన్నీ మర్చిపోయి కైండ్ ఆఫ్ విలేజ్ వైబ్స్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఆల్సో నాకు హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటే చాలా ఇష్టం. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.